God is selfless. అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం? When God is selfless, why should we be selfish? భగవంతుని ఎందుకు కించిత్తైనా కూడా సెల్ఫిష్ లేదు. There is no trace of selfishness in God. అది మీ భావముల యొక్క ప్రతిబింబాలే. They are only reflections of your thoughts. నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నారు. కనుక భగవంతుడికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. గురువునే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God. కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. Bhagavan wants us to develop noble thoughts, noble sentiments, noble feelings. ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. This is what we have to cultivate from now on. పరీక్షలు వస్తున్నాయంటే మీరు ఆనందించాలి. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం. పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు. కనుకనే భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడా మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి. Consider all tests of God as your sacred టెస్ట్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటి కాదు. And in fact that word is not that great. టెస్ట్. It is only a taste. టెస్ట్ కాదు. It is not waste. ఈ టెస్ట్ అంతా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడు. The test is for your own good. కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా ఏ దుఃఖములు వచ్చినా ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం నా మంచి కోసం నా మంచి కోసం అనేటువంటి మంచినిగా నీవు చింతిస్తూ రావాలి. Whatever obstacles, problems, worries and anxieties may come in the way of your life, consider they are for your
चित्ररत्नविजयकाङ्गं चित्रमालविभूषितं चित्ररत्नविजयकाङ्गं चित्रमालविभूषितं चित्ररूपधरं देहं गणनायकं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकम् सुरश्रेष्ठं स्वर्णचामरभूषितं गजवक्त्रं सुरश्रेष्ठं स्वर्णचामरभूषितम् आशाकुशलं देवं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकम् मूषिकोत्तममारूढ्य देवासुरमहाहवे मूषिकोत्तममारूढ्य देवासुरमहाहवे योद्धुकामं महावीरं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकम् వాళ్ళకి ఇచ్చి అప్పుడు చెప్తాడు ఈ శమంతకమని ఎవరి దగ్గర అయితే మంచిగా వాళ్ళు నిష్టగా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారో వాళ్ళ దగ్గర రోజుకి కొన్ని సమ్ అమౌంట్ ఆఫ్ బంగారం, చాలా ఎక్కువ బంగారం, 8 బారుల బంగారం వస్తూ ఉంటుంది. దాంతో దాన ధర్మాలు చేస్తూ దేవుడి యొక్క సేవలో ఉండొచ్చు అని पदे ओम गणाधिपाय नमः देवायुक्तं समर्पयामि ओम उमापुत्राय नमः देवायुक्तं समर्पयामि ओम अतवाहनाय नमः देवायुक्तं समर्पयामि ओम ईशपुत्राय नमः देवायुक्तं समर्पयामि ओम विनायकाय नमः